ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారికి ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారికి ఇంకా 11 మెడికల్ కాలేజీలు తెచ్చేటటువంటి అవకాశం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఉంది. కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు, బీజేపీ అందరూ కలిసి ఉంది. నిజంగా చంద్రబాబు నాయుడు గారు తెచ్చే అవకాశం ఉన్నటువంటి వాటిని వదిలిపెట్టకూడదంటే ఇప్పుడైనా తెమ్మండి. మరి నో, తెచ్చే సత్తా లేదు, వీళ్ళ వల్ల కాదు. ఇలాంటి బఠానీ వాళ్ళు బఠానీ చెప్పేటటువంటి మీకు ఇందాక చెప్పడం మర్చిపోయాను. ఇలా మాట్లాడుకుంటే మనం ఏం మాట్లాడుతున్నాం? ఒక్క నిమిషం ప్లీజ్. చిన్నపరెడ్డి గారు ఆగండి. చిన్నపరెడ్డి గారు ఆగండి. ఎస్ చిన్నపరెడ్డి గారు ఆగండి. నేను కార్తిక్ గారిని ఎందుకు అడిగానంటే, అసలు ఎందుకని మీ టీడీపీ హయాంలో రాలేదు, ఇప్పుడు వచ్చాయి అనే దానికి నేను కరెక్ట్ ఆన్సర్ తీసుకునే ప్రయత్నం చేశానమాట. విషయం ఏంటంటే, రామ్మోహన్ నాయుడు గారు ఇందాక మాట్లాడలేదు, ఆయనకేదో సిగ్నల్ వీక్గా ఉండడం వల్ల వారు డిస్కనెక్ట్ అయ్యారు. ఇప్పుడు రామ్మోహన్ నాయుడు గారు వాస్తవంగా ఏం జరిగింది అంటే, కేంద్ర ప్రభుత్వం మెడికల్ అంటే ప్రజలకు అందుతున్నటువంటి వైద్యం మీద ఒక రివ్యూ చేసింది. రివ్యూ చేస్తే ప్రజలను బట్టి వైద్యులు ఉండాలి, ఇంతమంది వైద్యులు ఉండాలి అనేటటువంటి రేషియో తీసుకుంటే, ప్రపంచ గణాంకాలను మనం పరిగణలో తీసుకుంటే భారతదేశంలో చాలా తక్కువ మంది వైద్యులు ఉన్నారు. సో వైద్యులు తక్కువగా ఉన్నప్పుడు ఏం చేయాలి? వైద్య రంగాన్ని ప్రోత్సహించాలంటే వైద్య విద్యను కూడా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో 2019 నుంచి 24 మధ్యలో చాలా వరకు భారీగా చాలా రిలాక్సేషన్స్ ఇచ్చేసి, కేంద్రం నుంచి నిధులను ఇచ్చేసి భారీ ఎత్తున మెడికల్ కాలేజీని ప్రోత్సహించాయి. 2019-24 మధ్య కాలంలో తెలంగాణకి 38 మెడికల్ కాలేజీలకు పర్మిషన్స్ వచ్చాయి, తమిళనాడుకి 29 మెడికల్ కాలేజీకి పర్మిషన్ వచ్చాయి, కర్ణాటకకి 16 మెడికల్ కాలేజీకి పర్మిషన్లు వచ్చాయి, ఉత్తరప్రదేశ్కి 40 మెడికల్ కాలేజీలకి పర్మిషన్స్ వచ్చాయి, మహారాష్ట్రకి 28, రాజస్థాన్కి 21 మెడికల్ కాలేజీలకి పర్మిషన్స్ వచ్చాయి. మన రాష్ట్రానికి సంబంధించి 17 మెడికల్ కాలేజీలకి నిర్మాణాలకి వీళ్ళు అనుమతులు తీసుకున్నా సరే పర్మిషన్స్ వచ్చింది మాత్రం 5 మెడికల్ కాలేజీలకు మాత్రమే ఇచ్చారు. అది నేషనల్ మెడికల్ కౌన్సిల్ నిబంధనల ప్రకారం ఉన్నటువంటి 5 మెడికల్ కాలేజీలు మాత్రమే ప్రారంభించినటువంటి పరిస్థితి. సో కేంద్రం తీసుకున్నటువంటి నిర్ణయం ద్వారా భారీగా మెడికల్ కాలేజీలు వచ్చాయి. ఇది జగమెరిగినటువంటి సత్యం, ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి అంశం. ఇప్పుడు మీరు చెప్పండి రామ్మోహన్ నాయుడు గారు, మరి చంద్రబాబు నాయుడు గారు తీసుకురాలేదు, ఇంకా కూడా తీసుకొచ్చేదానికి అవకాశం ఉంటుంది. మరి ఇంకా కూడా మెడికల్ కాలేజీలు ఏపీలో, మరి తెలంగాణకి 38, తమిళనాడుకి 29 వచ్చినట్టు మనకు కూడా ఇంకా కూడా ఒక 10-15 తీసుకొచ్చేదానికి అవకాశం ఉంది. మరి ఆ పరిస్థితిలో మీ ప్రభుత్వం పనిచేస్తుందా లేదా? ఆన్సర్ చెప్పండి. ఖచ్చితంగా మీరు చెప్పింది ఏదైతే అది వాస్తవం సార్. ఏదైతే మనకే కాదు ఈ ప్రపంచం మొత్తానికి కూడా విద్య, ఆరోగ్యం రెండు కూడా చాలా ఇంపార్టెంట్ సార్. మన దగ్గర నుంచి బయటికి వెళ్ళి మన విద్యార్థులు ఎంతో మంది ఇతర దేశాలకు వెళ్ళి చదువుకున్న రోజులు మనం చూస్తున్నాం. ఖచ్చితంగా ఏదైతే మెడికల్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తి చేయాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఎన్డీఏ ప్రభుత్వం పైన ఉంది, అది పూర్తి చేస్తాం. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే, చిన్నపరెడ్డి గారు ఇందాక నుంచి బఠానీ కబుర్లు అంటున్నారు. నేను చిన్నపరెడ్డి గారు ఒకటే అంటున్నా, బఠానీలు బాగా తిని చిన్నపరెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి బఠానీలు అలవాటు పడిపోయినట్టున్నారు. ఒక విషయం నేను చెప్పాలి, వ్యక్తిగతం కాదు సార్, నేను క్లారిటీ చెప్పాలి. ఎందుకంటే ఆ మాట కూడా వాళ్ళు అనకూడదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రి, 14 సంవత్సరాల అనుభవం ఉందని చెప్పి ఆయనే చెప్తున్నారు. కలెక్టర్ సమావేశంలో కలెక్టర్ చెప్పిన ఇన్స్ట్రక్షన్ ఏంటి, వాళ్ళు మాట్లాడుతుంది ఏంటి, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఏంటి, వాళ్ళు మాట్లాడుతుంది ఏంటని నేను అడుగుతున్నా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని కించపరచాలో లేదా చిన్నపరెడ్డి గారిని కించపరచాలో కాదు ఇక్కడ. నేను అన్నది మెడికల్ కాలేజీలు ఏవైతే 5 మెడికల్ కాలేజీలు అన్నారు, బాగానే ఉంది. మీరు గతంలో ఏదైతే విశాఖపట్నంలో ఆయన కట్టుకున్న బంగళాకి 500 కోట్లు ఖర్చు పెట్టి 5 సంవత్సరాల బంగళా పూర్తి చేసిన ఆయన, ఏదైతే అమరావతిలో కట్టుకున్న ఇల్లు పూర్తి చేసిన ఆయన, ఎందుకు మెడికల్ కాలేజీలు పూర్తిగా అంటే తీసుకురాలేదు, ప్రజలకు అందుబాటులో ఎందుకు తీసుకురాలేదు అని నా ముఖ్య ఉద్దేశం సార్. రెండవది, అసలు పీపీపీ సిస్టమ్ అనే దాని మీద అసలు జగన్మోహన్ రెడ్డి గారికి కానీ లేకపోతే వైసీపీ నాయకులకు కానీ అవగాహన ఉందో లేదో నాకైతే అర్థం కావట్లా. ఎందుకంటే మాట నేను అనాల్సి వస్తుందంటే, అసలు జగన్మోహన్ రెడ్డి గారు కార్పొరేటర్
ఎస్ ఎస్ రామ్మోహన్ నాయుడు గారు మీ దగ్గర ఏదో సిగ్నల్ బాగా డిస్టర్బ్డ్గా ఉంది, బాగా డిస్టర్బెన్స్ వస్తుంది, సిగ్నల్ వీక్ అవుతుంది సార్. క్యారీ మళ్ళీ మనం కంటిన్యూ చేద్దాం. ఒకసారి మళ్ళీ ఇంకొకసారి చెక్ చేసుకోండి. శంకర కృష్ణవేణి గారు ఇప్పుడు మన చిన్నపరెడ్డి గారు చెబుతూ ఉన్నారు, భారీ ఎత్తున మేము కాలేజీలు తీసుకొచ్చామని చెప్తున్నారు. తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అదే అంశాన్ని చెబుతోంది, కోటి సంతకాల సేకరణ తీసుకొచ్చింది. కట్టాగద్ది గారు ఒక మాట అన్నారు. సో చిన్నపరెడ్డి గారు మీరు కూడా ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. ఎందుకంటే మనం చేసినటువంటి ఉద్యమం ప్రజల్లోకి వెళ్ళాలి, కోటి సంతకాలు సేకరించడం కాదు, మనం దేని మీద చేస్తున్నాం అనేది ప్రజల్ని అవేర్ చేయాల్సినటువంటి బాధ్యత ఒక ప్రతిపక్షంగా. సరే సరే సార్, అంటే నేను చెప్తున్నాను మీకు, అంటే కాదు సార్, కోటి సంతకాల సేకరణ ఎలా జరిగింది మనకు తెలుసు, మీరు కూడా ఆంధ్రాలో, నేను రాయలసీమలో ఉన్నాను. వస్తా సార్ ఈ రాష్ట్రంలో 5 కోట్ల మంది జనం ఉన్నారు దగ్గర. వీళ్ళు కోటి 4,11,156 అని చెప్పి లెక్క చెప్తున్నారు. వాళ్ళ ఎమ్మెల్సీ ఒక వ్యక్తి ఏమో 1,30,00,000 అని చెప్పేసి లెక్క చెప్తున్నాడు. వాళ్ళకే ఒక క్లారిటీ లేదు. సరే ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు అది కాదులేండి. అంటే మీకు తెలియదు ఏంటంటే రామ్మోహన్ నాయుడు గారు ఇక్కడ ఎక్కడంటే క్లారిటీ, ఇక్కడ విషయం ఏంటంటే గత ఎన్నికల్లో 1,32,84,134 ఓట్లు వైసీపీకి వచ్చాయి. సో ఆ ఓట్లతో పోల్చుకుంటే 1,04,00,000 మంది మాత్రమే సంతకాలు పెట్టారు, మిగతా 28 లక్షల మంది సంతకాలు పెట్టలేదని మీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ మాట్లాడారు. వాళ్ళకి సంబంధించినటువంటి పార్టీ వాళ్ళు కాదు. సో అది ఒక చిన్న కరెక్షన్. చెప్పండి సార్. ఇక్కడ రాజుగారు, ఇక్కడ మీరు ఒక మాట వినాలి. నాకు ఒక ఆలోచన వచ్చింది. నేను ఏమంటున్నానంటే, ఈ రోజు సుమారు 5 కోట్ల మంది జనం ఉన్నారు ఈ ఆంధ్ర రాష్ట్రంలో. ఓకే, 1 కోటి మంది నిజంగా సంతకాలు పెట్టారే అనుకుందాం సార్. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు మాటలు నిజం అనుకుందాం ఒక నిమిషం. అంటే మిగతా 4 కోట్ల మంది వైసీపీ పార్టీని వ్యతిరేకిస్తున్నారా నేను అడుగుతున్నాను, నాకు డౌట్ గా ఉంది. ఈరోజు మిగతా 4 కోట్ల మంది వ్యతిరేకిస్తున్నారా? మీరు లాజిక్ లో మాట్లాడకూడదు, డిబేట్ లో మీరు లాజిక్ మాట్లాడకూడదు. సార్ ఈ రోజు 175 నియోజకవర్గాలు, నాకు అవకాశం ఇవ్వండి సార్. 175 నియోజకవర్గాలు ఉన్నాయి సార్. ఒక్కొక్క నియోజకవర్గానికి 60,000 మంది మనం ఓటు బ్యాంక్ వేసుకుంటే వాళ్ళు తీసుకొచ్చిన 1,04,00,000 లెక్కల ప్రకారం గుణకారం ప్రకారం మాట్లాడుకుందాం. నా నియోజకవర్గం వచ్చేసరికి 59వ వార్డు సార్. అంటే 14 బూతులు ఉన్నాయి సార్ నాకు. నా బూతుల్లో 6,000 మంది వైసీపీకి ఓటు నిజంగా 1 కోటి సంతకాల ప్రకారంగా వైసీపీకి సంతకాలు పెడితే, వైసీపీ నాయకులకు దమ్ము ఉంటే బయటకు వచ్చి వాళ్ళ ఆధార్ కార్డులు రికార్డులు బయట పెట్టమనండి. రేపు నేను ఇంటింటికి వెళ్ళి ఎంక్వైరీ చేస్తా, వాళ్ళు సంతకం పెట్టారా, ఈ ఫేక్ జగన్మోహన్ రెడ్డి సంతకం పెట్టాడో లెక్కలు తెలుస్తా. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ రోజు అవమానించారు. ఈరోజు రాష్ట్ర గవర్నర్ గారు కూడా తప్పుదో పట్టించారు. ఈరోజు రాష్ట్ర గవర్నర్ కూడా తప్పుడు ఇచ్చారు, వీళ్ళు తప్పుడు సమాచారం ఇచ్చారు. రామ్మోహన్ రెడ్డి గారు వస్తా, టైం అవుతుంది, నేను వాళ్ళకు టైం ఇవ్వాలి. మీకు మధ్యలో టెక్నికల్ ఇష్యూ మీరు 4 కోట్ల దాకా పోయారు. మీ పార్టీ ఇప్పుడు మీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, మీ పార్టీకి సంబంధించిన అధినాయకత్వం మీ మీద సీరియస్ అవుతుంది. మీరు 4 కోట్ల 5 కోట్ల దగ్గర పోయారు. మీ పార్టీ ఏముంటుంది చెప్పంటారా? 1,32,00,000 మంది ఓటేస్తే వీళ్ళు సంతకాలు 1,04,00,000 పెట్టారు, మిగతా 28 లక్షలు తగ్గిపోయారు అంటుంటే మీరు 5 కోట్ల కాడికి వెళ్ళిపోయారు. చూసుకోండి సార్, వాళ్ళు చెప్పింది నిజం అనుకుందాం కొంచెంసేపు, కానీ వాళ్ళు మాట్లాడుతుంది ఎంతవరకు రాంగ్ అనేది ఒక ఆలోచన చేయాలి. నేను బయటికి రావాలి, గణంగా చెప్తున్నాను కదా, 175 నియోజకవర్గాలు లెక్క చెప్తున్నారు. దమ్ముంటే రమ్మనండి. జగన్మోహన్ రెడ్డి సంతకాలు పెట్టారు. ఓకే ఆన్సర్ చేస్తాను. ఒక్క నిమిషం సార్. చిన్నపరెడ్డి గారు, మేడం మీ దగ్గర మళ్ళీ వస్తాను. చిన్నపరెడ్డి గారు ఒక 2 minutes ప్లీజ్, టైం అవుతుంది. ఉండండి చిన్నపరెడ్డి గారు మాట్లాడండి. రాజు గారు, నేను ఒక ఛాలెంజ్ చేస్తున్నా వీళ్ళని. ఈ 1,04,11,000 సంతకాల్ని మేమేమి గవర్నర్ గారికి పేపర్ మీద పెట్టేసి ఇచ్చి పడేలే, కోర్టు కూడా సబ్మిట్ చేయడానికి రెడీగా ఉన్నాం. అంతేకాకుండా కోర్టు కానీ గవర్నర్ గారు కానీ ఆదేశించమనండి. 1,04,11,000 మంది తోటి పరేడ్ చేపించకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సత్తా ఏందో చూపిస్తాం, పరేడ్ చేసి చూపిస్తాం. ఏం చూపించారు సార్ మీ సత్తా? ఏం చూపించారు? 151 సీట్లు తీసుకొచ్చి 11 సీట్లు పడేశారు సార్ ఈ రాష్ట్ర ప్రజలు. ఏది మీరు చూపించే సత్తా?
ఏది చూపించేది? ఈ రాష్ట్రంలో గెలుస్తాడో లేదో కూడా తెలీదు. రేపు పోటీ చేస్తే జగన్మోహన్ రెడ్డి కార్పొరేటర్ గెలుస్తాడో లేదో తెలీదు. ఏంది మీరు చెప్పేది సత్తా? ఏంది మీరు చూపించే సత్తా?